G7 కూటమి సమావేశంతో భారత్ సత్తా చాటుతోందా? అగ్రదేశాల స్నేహంతో భారత్ సామర్థ్యం పెరుగుతోందా? అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించడం దౌత్యపరంగా లాభమేనా? ప్రపంచ దేశాలలో భారత్ స్థాయి బలపడుతోందా? మన రితం తెలుగులో. భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ పదే పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ప్రధాని మోదీ గట్టి డోస్ ఇచ్చారు. మీకు అంత సీను లేదు అని అర్థం వచ్చేలా క్లాస్ తీసుకున్నంత పనిచేశారు. మీ జోక్యాన్ని ఎవరూ అడగలేదంటూ ట్రంప్కి తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. భారత్ పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనను ప్రధాని మోదీ ఖండించారు. జమ్మూ కాశ్మీర్పై భారత్ పాక్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని మోదీ నేరుగా ట్రంప్కే చెప్పాల్సి ఉంది. కానీ G7 సదస్సు నుంచి ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో కెనడాలో ఇద్దరు నేతల కలయిక జరగలేదు. ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ హుటాహుటిన అమెరికాకు వెళ్లడంతో ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ మోదీని తమ దేశానికి ఆహ్వానించారు. కెనడా పర్యటన పూర్తయిన తర్వాత తమ దేశానికి రావాలంటూ కోరారు. కానీ మోదీ మాత్రం ట్రంప్ ముఖం మీదే అమెరికాకు రాలేనని చెప్పినట్లు ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రస్తుత షెడ్యూల్ కారణంగా అది కుదరదని మోదీ ట్రంప్తో అన్నారు. ఇందుకు కారణం స్పష్టంగా ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తున్నాను అని పదే పదే ట్రంప్ చెబుతున్నారు. ఇటువంటి సమయంలో ట్రంప్ను కలిసినట్లయితే ఆయన వాదాన్ని బలపరిచినట్లు అవుతుంది. పైగా ఈ సమయంలో వాణిజ్య సంబంధాలు ఏమైనా బయటపెడితే అది మరింత గోలవుతుంది. అందుచేతనే స్పష్టంగా ఈ ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించారు. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఆహ్వానించినప్పటికీ రాను అని చెప్పడం ద్వారా మోదీ దృఢమైన వైఖరిని అవలంబించారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం పిలిచినంత మాత్రాన మనం పరిగెత్తుకుని వెళ్లాల్సిన అవసరం లేదు అన్న సందేశాన్ని ఇచ్చారు. దీంతో ప్రపంచ దేశాలతో భారత్ బలపడుతోంది అన్న సంకేతం బయటకు వచ్చింది. మరోవైపు G7 దేశాల అగ్రనేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశాలు జరిపారు. తద్వారా పెద్ద దేశాలతో స్నేహ సంబంధాలను పటిష్టం చేసుకొని వచ్చారు. ఇది భారత్కు ఎంతో లాభం కలిగించే సంకేతం.